Welcome to the guidelines for SSC April 2023 in mathematics. Myself, I am Somsekhar. So students ante ela undalo okasari chudandi mundu. Student should be a smart, trustworthy, understanding, dynamic, energetic, neat and tactful. Are you such a student? Wow. So you all are smart. మిమ్మల్ని అందరూ నమ్మొచ్చు కదా, ట్రస్ట్వర్తీ స్టూడెంట్స్. యొక్క మీ పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టే స్టూడెంట్స్ మీరు కదా. యు ఆర్ ఎండ్లెస్ ఎనర్జెటిక్ పర్సన్స్, ఐ నో. నీట్ అండ్ టాక్ట్ఫుల్, బాగా తెలివిగా మాట్లాడతారు చక్కగా. సో ద స్టూడెంట్ షుడ్ బి లైక్ దిస్. యు ఆర్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ దిస్ ఓన్లీ, ఐ నో. బట్ ఇఫ్ యు ఆర్ లాసింగ్, if you are missing one or two, please get them so that you will be perfect students. Here I would like to give some mantras. Do you believe that? నమ్ముతారా? నేను 2002లో గుంటూరులో ప్రైవేట్ స్కూల్ చలపతి స్కూల్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ టీచర్గా పనిచేశాను. అప్పట్లో ఎలా ఉండేదంటే ఇంత సస్యశ్యామలంగా ఉండేది కాదు, వర్షాలు తక్కువ పడేవి. అందుకే కప్ప పెళ్ళిళ్ళు చేయటాలు, వరుణ యాగాలు జరిపించడాలు చేసేవాళ్ళు వర్షాకాలంలో వర్షాలు రావడం కోసం. మీకు తెలుసా? ఇప్పుడు ఐడియా ఉందా? ఓ, మీరంతా అర్బన్ స్టూడెంట్స్ కదా, మీకు ఐడియా లేదేమో. పల్లెటూర్లలో అయితే కప్ప పెళ్ళిళ్ళు ఇవన్నీ బాగా తెలుస్తాయమ్మా. చిన్న మీకోసం చెప్తున్నాను. వాటిలో ఎలా ఉంటాయంటే అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, అన్ని ఊళ్ళలో జరుగుతుంటాయి. కానీ అప్పట్లో చూస్తే ఈ చుట్టుపక్కల ఏరియాలు అన్ని ఊళ్ళల్లో చేస్తున్నారు, ఎప్పుడు వర్షాలు పడట్లా ఆ ఏడాది. కానీ ఒకసారి మాత్రం ఇక్కడ గుంటూరులో లక్ష్మీపురంలో చేస్తున్నప్పుడు, ఇక్కడ బాలాజీ ఉన్నాడు కదా, బాలాజీ టెంపుల్ చేస్తున్నప్పుడు విజయవాడ నుంచి ఒక అతను వచ్చాడు. ఆ వచ్చే అతను సంకలో ఒక వస్తువు పెట్టుకొని వచ్చాడు యాగానికి. యాగం అంటంతో అందరూ పసుపు కుంకుమ ఇంకా పూజా ద్రవ్యాలకు తీసుకొస్తారు కదా, కానీ అతను మాత్రం అలా వచ్చాడు. మిగతా అన్ని చోట్ల వర్షం లేదు, కానీ ఆ రోజు గుంటూరులో మాత్రం కుండపోత కురిసింది. ఎందుకు కురిసిందో తెలుసా? ఏమై జరిగి ఉంటుంది? అతను ఏ వస్తువు తీసుకొచ్చి ఉంటాడు తెలుసా? అతను తెచ్చిన ఒక వస్తువును చూసి వరుణదేవుడు, వర్షపు కురిపించే దేవుడు చాలా సంతోషంతో కురిపించారు. ఎందుకో తెలుసా? మనం వెళ్తుంది వరుణ యాగానికి, వర్షం పడుతుంది. వర్షం పడితే విజయవాడ వెళ్ళాలంటే మళ్ళీ నాకు గొడుగు అవసరం అని చెప్పి గొడుగు సంకలో పెట్టుకొని వచ్చాడు. అంత నమ్మకంతో వస్తే అతని నమ్మకాన్ని, అతని సంకల్పాన్ని ఆశీర్వదిస్తూ వరుణుడు కూడా వర్షాన్ని కురిపించాడు. మీకు అలాంటి నమ్మకం ఉందా? నేను ఒక మంత్రం చెప్తాను మీకు, ఆ మంత్రం నాతో పాటు చెప్పండి. ఆ నమ్మకం మీకుంటే ఉందా? చెప్పనా మంత్రం? ఓకే. ఐ లవ్ మ్యాథమెటిక్స్. I love mathematics. I love mathematics. I love mathematics. Hats off to you. ఖచ్చితంగా మీకు అందరికి కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే నేను చెప్పిన మంత్రం చెప్పించారు కాబట్టి, మీకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ బ్లెస్సింగ్, సరస్వతి బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయి. But I would like to give some more friends here. Exam is a passing cloud. Don't panic. How many of you have the fear of examination? అయ్యో ఏప్రిల్ వచ్చేస్తుందని ఎంతమంది భయపడుతున్నారు? మీ టీచర్లకి వెళ్ళి పక్కకి అటు ఇటు చూడక్కర్లేదు, నాకెళ్ళి మాత్రమే చూడండి చాలు. ఇంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ చేతులెత్తిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న అండి. మీరు 1వ తరగతి పాస్ అయ్యారా? 2వ తరగతి, 3rd క్లాస్, 5th క్లాస్, 8th, 9th? అరే 9th క్లాస్ దాకా సుమారు ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు మీరు? సుమారు ఒక ఏడాదికి 5 నుంచి 10 ఎగ్జామ్స్ వేసుకున్నట్టయితే కనీసం 50 నుంచి 100 ఎగ్జామ్స్ రాశారు. ఇన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వగలిగింది, ఎగ్జామ్ పాస్ కాలేరా? పాస్ కావడం కాదు సార్ మా లక్ష్యం, 100 out of 100. Isn't it? Yeah. So that's why friends, ఒక మార్క్ అటు ఇటు అయినా, కాస్త అటు ఇటు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా be peaceful, take it as per as your effort, take the score what you get. అంతేగాని దాని గురించి జీవితం అంతా యూజ్ అయిపోయిందని చెప్పేసి భయపడిపోకండి. సో ఎగ్జామ్ ఈజ్ జస్ట్ పాసింగ్ క్లౌడ్. ఒక 3 గంటలు ఈరోజు ఎక్కడ 3-3 అవర్స్ అయిపోయి, అక్కడ 3 అవర్స్ అయిపోతాయి, నో ప్రాబ్లం. సో డోంట్ బి పానిక్ అబౌట్ ద ఎగ్జామినేషన్స్. లీవ్ ద ఫియర్ అబౌట్ యర్ సైడ్. జస్ట్ డూ వాట్ యు కెన్. నువ్వు ఏదైతే చేయగలుగుతావో నీ సమర్థత అంతా ఉపయోగించి నీ పని చేయి. డెఫినెట్లీ యూ కెన్. ఓకే. డోంట్ బి ఫియర్ అబౌట్ ద ఎగ్జామినేషన్. దిస్ ఇస్ అ పాసింగ్ క్లౌడ్. డోంట్ పానిక్ ఇట్. బి రిలాక్స్. బట్ one thing I would like to ask you. ఈ 10th క్లాస్ గురించి ఎంతగానో కష్టపడి ఉంటాము. అబౌట్ 1 year
అంటే 365 days. ఐ మీన్ మన ప్రైవేట్ స్కూళ్ళలో కాబట్టి మనకి ముందే స్టార్ట్ చేసి ఉంటారు, 9th క్లాస్ చివరిలోనే స్టార్ట్ చేశారు కదా. సో దట్ అబౌట్ 400 days మనము ఇంత కష్టపడ్డాం. పర్ డే 10 hours వేసుకున్నా కూడా 4000 hours కష్టపడ్డాం. సో 4000 hours మీకు తిండి పెట్టి మిమ్మల్ని మీ స్కూల్కి పంపించినటువంటి మీ అమ్మా నాన్న ఈ 4000 hours మీరు 400 పేజ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో కనీసం ఒక 40 ప్రాబ్లమ్స్ నేర్చుకొని పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ రాస్తారు అని ఆశించడం తప్ప లేదు కదా. సో దట్ ఫ్రెండ్స్, లెట్ us ప్లాన్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ప్రిపేర్ టు ఫేస్ ఇట్ లైక్ ఎ వారియర్. ఒక యుద్ధానికి వెళ్ళి యుద్ధ సైనికుడు ఎంత అయితే అంతా సామాన్ రెడీ చేసుకొని దొరికితే చాలు కాల్చేద్దాం రెడీ చూసుకుందాం రా అంటూ ముందుకెళ్తాడో, బీ వారియర్. ఓకే, డోంట్ వరియర్, బాధపడబాకండి. ఓకే, అండ్ నో గ్యాడ్జెట్ ఓవో. ఈరోజు మనల్ని ఎవరో స్పాయిల్ చేయక్కర్లేదు. మన జేబులో ఉన్నటువంటి అమ్మ సెల్ ఫోను నాన్న సెల్ ఫోను చేతిలో ఉంటే చాలు, మనం వీడియో గేమ్స్ ఆడుకుంటే మనంతా మనమే అయిపోతాం. సో డోంట్ గో ఫర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దిస్ టైమ్. And whatever you studied, this is the month, this is the time to revise that and be wise and become wise with your revision. How many of you have the fear of maths? But see friends, this is the mathematics subject. It's a marvelous subject, admirable subject, talented subject, harmonious subject, majestical subject, aesthetic subject, traditional subject. ప్రపంచమంతా మన భారతదేశ విధాలకు వెళ్ళి చూస్తుంది మీద ఈ మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా కావాలంటే. సో ఐడియలిస్టిక్ సబ్జెక్ట్, కన్సిస్టెంట్ సబ్జెక్ట్ అండ్ స్మార్ట్ సబ్జెక్ట్, దిస్ ఈస్ ద మ్యాథమెటిక్స్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్, జస్ట్ ట్రై టు గెట్ ఈచ్ వర్డ్ ఆఫ్ దిస్ వన్. హౌ సచ్ ఎ గ్రేట్ మ్యాథమెటిక్స్, ఎంత బ్యూటిఫుల్ మ్యాథమెటిక్స్, ఎంత ఈజీ మ్యాథమెటిక్స్. సో ఇది మిమ్మల్ని ఎంత టాలెంటెడ్గా ఉంచుతుందో, ఎంత స్మార్ట్నెస్గా ఉంచుతుందో ఒక్కసారి రివైజ్ చేసుకోండి. Then you can feel the mathematics and you will become, you can see the magic of maths in your life. So coming to the concept of this one, I would like to say that as you know that April 10th is our mathematics examination. April 9th enti mari Sunday Easter festival undi. పండగలు ప్రతి ఏడాది వస్తాయి ఫ్రెండ్స్. పండగలు ఎక్కడికి పోవు, పండగలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఆ సండే ఇచ్చింది ఎందుకంటే పూర్తి రోజు మొత్తం కూర్చొని బాగా ప్రాక్టీస్ చేసి అన్ని రివైజ్ చేయడం కోసం. సో యూటిలైజ్ ద టైమ్ ఆన్ April 9th అండ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ విల్ బి మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2 ఇలా ఉండే ఇంతకు ముందు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది మనమంతా కూడా 21st century స్కిల్స్లోకి ఉన్నటువంటి పిల్లలమని చెప్పేసి అందుకే పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపేసేసి పెడుతున్నారు మనకి. సో ఎగ్జామ్ టైంలో ఆన్ టైం ఉండడం కరెక్ట్గా నేర్చుకోండి. బీ ఆన్ టైమ్ ఎవ్రీ టైమ్. And this is one of the script you will get during the examination. మనకి స్కూల్లో ఇచ్చేటువంటి పేపర్స్ వేరు ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి పేపర్స్ వేరు ఉంటాయి. ఒక OMR షీట్ ఉంటుంది, యూ కెన్ సీ దేర్, అండ్ ఇన్స్ట్రక్షన్ షీట్ ఉంటుంది, ఎవాల్యుయేషన్ OMR కూడా ఉంటుంది. ఆ ఎవాల్యుయేషన్ OMRలో రెడ్ కలర్లో ఉన్న వాటిని చూడండి. అక్కడ మీకు ఏమున్నాయి 1 2 3 4 5 అలా ఒక 50 దాకా సీరియల్ నెంబర్స్ ఉన్నాయమ్మా. అంటే ఏం చెప్తున్నారంటే ప్రతి ఎవాల్యుయేటర్ కూడా మీకు మన స్కూల్లో మన మ్యాథ్స్ సార్ కరెక్షన్ చేసిన పేపర్కి ఈ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్కి డిఫరెన్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఏంటంటే ప్రతి ప్రశ్నకి మార్క్ వేయాలి. ఇక్కడ ఊరికి టోటల్ వేయడం కాదు. మనకైతే మన సారం రోజు పేపర్లో ప్రతి ఎగ్జామ్లో టోటల్ వేసిస్తారు. కానీ ఇక్కడ పేజ్ వైజ్ టోటల్ వేయాల్సి, అలాగే ప్రతి ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయో అక్కడ ఎంటర్ చేయాలి. సో అలా ఎవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి మనకున్నటువంటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి మ్యాథమెటిక్స్లో 33 క్వశ్చన్స్కి ఆపోజిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తారు. సో అలా ఎంటర్ చేస్తారు కాబట్టి ప్రతి ప్రశ్నకి కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. సో ట్రస్ట్ ఎవాల్యుయేటర్, నీ అంతటా నీ పని చేయి. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మను ఆచరించు, కర్మఫలాన్ని నాకు వదిలేయని చెప్తారు. సో అదేవిధంగా గీతా బోధనలో లాగా మన పని మనం చేస్తే చాలు, ఎవాల్యుయేటర్ ఖచ్చితంగా మన పేపర్స్ అన్నింటినీ కరెక్ట్గానే దిద్దుతారు. ఎవాల్యుయేషన్ షీట్ అలా ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఇన్విజిలేటర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హాల్ టికెట్ నెంబర్ని అన్ని పేజీల్లో వేయకూడదు, అసలు ఎక్కడ రాయకూడదు. ఒక చోట అడుగుతారు, మిగతా అన్ని చోట మెయిన్ ఆన్సర్ బుక్లెట్ యొక్క నంబర్ అడుగుతారు, అది మాత్రమే ఎంటర్ చేయాలి. అంతేకాని ఓవర్ యాక్షన్ చేసి ప్రతి పేజీలో మీ పేరు, మీ అడ్రస్లు, మీ హాల్ టికెట్ నెంబర్లు, యూ షుడ్ నాట్ డూ దాట్. ఓకే, సో ఇలా ఉంటుంది పేపర్స్. ఒక జీవో వచ్చిందండి మనకి, మనం ఆన్సర్స్ ఎక్కడ రాస్తాము, మామూలుగా అయితే వైట్ పేపర్స్లో రాస్తాము. కానీ ఇక్కడ ఎగ్జామ్లో ఒక బుక్లెట్ ఇస్తారు, 24 pages బుక్లెట్ ఇస్తారు. జీవో నెంబర్ 69 ప్రకారం ఏంటంటే ఒక 24 pages బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో కూడా ప్రతి పేజీలో కూడా దాదాపు 24 డాటెడ్స్ కానీ లైన్స్ కానీ ఉండాలి. బట్ లాస్ట్ ఇయర్ వైట్ పేపర్స్ ఇచ్చారు. సో ఎలా ఇచ్చినా పర్లేదు, మీరు మాత్రం ఈజీగా చక్కగా మేనేజ్ చేసుకోగలగాలి. ఆ 24 pagesలోనే 24 pages
అటువైపు ఇటువైపు కలిపి ఒక పేపర్. ఓకే, సో 24 పేజెస్ ఉంటాయి, 12 పేపర్స్ ఉంటాయి. అలా ఉన్న బుక్లెట్కి ప్రిపేర్ అవ్వడం. ఇప్పుడు ప్రీ ఫైనల్ జరుగుతాయి కదా, ఈ మంత్లో మీకు 2 ప్రీ ఫైనల్స్ జరుగుతాయి. ఆ ప్రీ ఫైనల్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రీ ఫైనల్లో బాగా ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు చేయగలుగుతారు. ఓకేనా? ఆరెంజ్ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, లైట్ గ్రీన్ కానివ్వండి, స్కై బ్లూ కానీ, ఈ 3 కలర్స్కి సంబంధించిన స్కెచ్ పెన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ ఎగ్జామినేషన్లో హైలైట్ చేసుకోవడానికి వాడండి. 2 బ్లూ పెన్స్ వాడండి, లేదా 2 బ్లాక్ పెన్స్ వాడండి. బ్లూ అండ్ బ్లాక్ కాదు, ఏదో బ్లూ కంప్లీట్గా 2 బ్లూ లేదా 2 బ్లాక్ పెన్స్ తీసుకెళ్ళండి, ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి. దాంతోపాటుగా కలర్ పెన్సిల్స్లో ఇవి మాత్రమే, ఇది 3 కాదు, 3లో 1 కానీ 2 కానీ మ్యాక్సిమం అంతే. అంతేగాని పేపర్ మొత్తాన్ని మీ దగ్గర ఉన్న కలర్ అన్ని రంగులు వేయకండి. ఎక్కువ మేకప్ వేస్తే చండాలంగా ఉంటుంది కదా. సో ఎస్పెషలీ డోంట్ యూజ్ ద రెడ్డింగ్ పెన్ ఎనీవేర్. ఎక్కడ కూడా రెడ్ పెన్ వాడద్దు. కలర్ పెన్సిల్స్ ఆర్ బెటర్ దాన్ ద స్కెచ్ పెన్స్. అండ్ వైల్ యూ ఆర్ రైటింగ్ ఆన్సర్స్, ప్లీజ్ రిమెంబర్ దట్ ఆన్సర్ బుక్లెట్ ఈజ్ వన్-వే టికెట్. యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. సో ఒకసారి రాసిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోలేము. మీరు ఏదైనా కరెక్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, కొట్టివేయాలనుకోండి, అడ్డదిడ్డంగా కొట్టేయబాకండి. కొట్టివేయడం కూడా బాగా స్టైలిష్గా చేయాలి. మీ స్టైలిష్ షాప్స్ చెప్పారు కదా మధ్య, ఏ పని చేసినా స్టైల్గా చేయటం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ కొట్టేయాలనుకోండి, ఏం చేస్తాము? డయాగ్నల్గా దాని మీద చిన్న చిన్న లైన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అలా కొడితే ఏమవుతుందంటే పేపర్ తిప్పడంతో కొట్టివేత కనపడదు. ఎప్పుడైతే టీచర్ చదువుకుంటూ వెళ్తారో ఆ సెంటెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సెంటెన్స్ దగ్గర క్రాస్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్టకి డయాగ్నల్గా గీతలు కొట్టి ఉండాలి, అంతే. అలా కొట్టాలి, అంతేగాని వీకే అడ్డ గీతలుగా కొట్టేయకూడదు. ఓకే, సో బికాస్ ద ఆన్సర్ బుక్లెట్ ఈజ్ వన్-వే టికెట్. ఒకవైపు మాత్రమే వన్-వే టికెట్, రెండో వైపు ఉండదు. ఐ మీన్ బ్యాక్ రాలేం కదా, రాసిన దాన్ని మళ్ళీ చెరిపి చేయటం మంచి పని కాదు. కాబట్టి సో థింక్ బిఫోర్ యు ఇంక్. రాసే ముందు ఆలోచించి రాద్దాం. సో this is the examination what we are going to follow. 2023 SSC examination 10th class. maximum marks ఎన్ని వస్తాయమ్మా? చాయిస్ ఉంది కదా, చాయిస్తో కలుపుకుంటే 140 రైట్ ఆన్సర్. అండ్ ఎంత టైం ఉంటుంది? ఆ 15 minutes స్టాక్ ఎందుకు ఇచ్చారు? మనం చదువుతామా? మనకు అన్నీ వచ్చు కదా, పేపర్ ఇవ్వడంతో ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా. Please read the instructions carefully. There are 4 sections and 33 questions in the question paper, and the answer should be written given in the answer booklet early. Answer sheets lo ichina vaatilo maatrale, extra sheets ivaru. Section 4 lo internal marks untayi. Section 4 లో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అంటే ARB 29 నుంచి 33 దాకా ఉన్న ప్రశ్నలో ARB లో ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్ చేయాలి. అఫ్ కోర్స్ మనమైతే 2 చేస్తాము. రైట్ ఆల్ క్వశ్చన్స్ విజిబుల్లీ అండ్ లిజిబుల్లీ. 15 minutes are given for reading and 3 hours are given for writing answers. సో మొదటి 15 నిమిషాలు కేవలం క్వశ్చన్ పేపర్ చదవడం కోసం మాత్రమే ఇచ్చారు. ఆ క్వశ్చన్ పేపర్ చదవడం మాత్రమే చేయాలి. ఇన్విజిలేటర్ ఏదైనా స్పాట్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఆ ఆన్సర్ బుక్ హాల్ టికెట్ నెంబరు, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్స్ కరెక్ట్ చెక్ చేసుకుంటారు, అది చేయాలి. అంతేగాని ఫస్ట్ 15 minutes ఇవ్వడంతో మీరు ఆన్సర్ బుక్లెట్ ఒకవేళ బై ఛాన్స్ ఇన్విజిలేటర్ ముందుకు ఇచ్చినా కూడా దాని మీద ఆన్సర్స్ రాయడం చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఈజ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడంతో కొంతమంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫార్ములాలు బాగా కఠినంగా అనిపించి గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపించి లాస్ట్ మినిట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు చదివి పుస్తకం పక్కన పడేసి వస్తారు. ఆ చదివిన వాటిని ముక్కును పెట్టుకొని వచ్చేసి అక్కడికి వచ్చేసి చీదేస్తారు. దానికోసం క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్స్ రాసేసుకుంటుంటారు. ప్లీజ్ రిమెంబర్ దట్ యూ షుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ అదర్ దాన్ ద టిక్ మార్క్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. అంతేగాని ఆన్సర్లు రాయకూడదు, క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్స్ రాయకూడదు. అలా రాస్తే కాస్త ఇబ్బందులు పాలవుతారు. ఎవరైనా అధికారులు వచ్చి పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి, డీబా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన దాకా ఓవే పట్టి ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ పేపర్లో 23వ పేజీలో కానీ 24వ పేజీలో కానీ రఫ్ వర్క్ అని హెడ్డింగ్ పెట్టి, రఫ్ స్పెల్లింగ్ ఏందండి అవి? ఓకే, సో యూఆర్ సూమ్స్ టు బి బ్రిలియంట్. మంచి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారు అందరూ. నేనైతే RUFF రాస్తాను, రఫ్ అని. ROUGH రఫ్ వర్క్ అని పెట్టుకొని అక్కడ మీరు గుర్తు పెట్టుకొని ఇచ్చారు చూసారా, ముక్కును గుర్తు పెట్టుకొని చివరిలో ఆ ఫార్ములా ఉంటే అప్పుడు రాసుకోవాలి. అంతేగాని క్వశ్చన్ పేపర్ మీద రాయకండి.
అర్థమైందా? సో ఆ మొదటి 15 నిమిషాలు ఏం చేయాలంటే ఏ క్వశ్చన్స్ మనకి బాగా వచ్చో వాటికి టిక్ పెట్టుకోవటము, ఏ క్వశ్చన్స్ ఇబ్బందిగా ఉంటాయో వాటికి రౌండ్ సర్కిల్ చుట్టుకోవటము, ఇవి ఆలోచించాలనుకునే పక్కన పార్క్ చేసి పెట్టుకోవటము. సో ఇప్పుడు నేను ఏ సెక్షన్ రాస్తాను, ఏ క్వశ్చన్ రాస్తాను అనేది ముందుగా ప్లాన్ రావాలి. ఈ 15 నిమిషాల్లో మీకు 400 పేజీల మాన్సప్ టెక్స్ట్ బుక్ మొత్తము రివైజ్ కావాలి. మీకు ఆ మొత్తము ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో, ఎన్ని రాయాలో, ఎన్ని రాయలేకపో ఇబ్బంది పడతామో అంతా స్పష్టంగా 15 నిమిషాలు తెలియాలి. అప్పుడు మాత్రమే మిగతా 3 గంటలు మీరు ఖచ్చితంగా బాగా చక్కగా రాయగలుగుతారు. అండ్ దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ మ్యాథమెటిక్స్. మా రోజుల్లో అయితే కేవలం మ్యాథ్స్ అంటే కేవలం ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రమే ఉండేది. ఒక ప్రశ్న ఇస్తారు, దానికి ఆన్సర్ మాత్రం సాల్వ్ చేయడం మాత్రం ఉండేది. బట్ ఈ 21st సెంచరీ స్కిల్స్ వచ్చిన తర్వాత కొత్త టెక్స్ట్ బుక్స్లో మనకి ఏం చేశారంటే రీజనింగ్ తెలియాలి, కమ్యూనికేట్ చేయడం తెలియాలి, ఒకదాని కూడా కనెక్ట్ చేయడం తెలియాలి, రిప్రజెంటేషన్ చేయాలి, విజువలైజేషన్ తెలియాలి అనేటువంటి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్లో అకాడమిక్ స్టాండర్డ్స్ పరంగా ఉంటుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ 40%, రీజనింగ్ అండ్ ప్రూఫ్కి 20%, కమ్యూనికేషన్కి 10%, కనెక్షన్కి 15%, విజువలైజేషన్కి 15%, ఇలా 5 అకాడమిక్ స్టాండర్డ్స్కి 100% ఆఫ్ మార్క్స్ని ఇవ్వడం జరిగింది. ఇది స్లైట్లీ చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి కమ్యూనికేషన్కి 15%, కనెక్షన్కి 10% కూడా ఇస్తున్నారు. ఇట్ కెన్ బి కూడా వచ్చు. బట్ వన్ థింగ్ ఫ్రెండ్స్, నో చాప్టర్ వెయిటేజ్ ఈస్ గివెన్. మనకి ఇన్ని చాప్టర్లు ఉన్నాయి కదా, ఇన్ని చాప్టర్కి ఇన్ని మార్కులు ఇవ్వాలనేటువంటిది ఎక్కడ కూడా ఇవ్వలేదు బ్లూ ప్రింట్లో. బ్లూ ప్రింట్ కేవలం అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మాత్రమే ఇచ్చారు. అలాగే అదేంటో ఆ స్టాండర్డ్స్గా మనకి అవసరం లేదు, కానీ మన టీచర్లు చూసుకుంటారు. మనకు అర్థమయ్యే భాష అని చూడండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్ ఉన్నాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ 1 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్కి. తర్వాత 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్కి ఈచ్ వన్. అలాగే ఇంకా లాస్ట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ ఈచ్. ఈ 5 క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి? ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయండి అని ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్న చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ఎండింగ్లో అక్కడ టైం మేనేజ్మెంట్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఒక బిట్కి 2 minutes మాత్రమే కేటాయించాలి. ఒక 2 mark క్వశ్చన్ ఉంటే 4 minutes టైం కేటాయించాలి. ఒక 4 mark క్వశ్చన్ ఉంటే 8 minutes టైం కేటాయించాలి. ఒక 8 mark క్వశ్చన్ ఉంటే 12 minutes మ్యాక్సిమం టైం ఇవ్వాలి. అంతకు మించి టైం ఇస్తున్నామంటే ఇంకేదో క్వశ్చన్ నువ్వు మిస్ చేస్తున్నావు అంతే. సో ఆ టైం మేనేజ్మెంట్ రేపు ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రాక్టీస్ చేద్దాం. ఇలా చేస్తే 3 hours అవసరం లేదు, 2.5 hoursకి ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చాయిస్ మీరు చేయగలుగుతారు. సో ఈ ప్రాక్టీస్ చేద్దాము ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో. 15 minutes రీడింగ్ ఖచ్చితంగా ఫాలో అవుదాం. అండ్ ఎవరైనా కొంచెం మ్యాథ్స్ అంటే భయం అని ఇందాక ఇద్దో ఒక 12 మంది చేతులు ఎత్తారు, వాళ్ళ కోసం అండి ఇది. మీకన్నా మ్యాథ్స్ చాప్టర్ వెయిటేజ్ అనేది లేదు ఎక్కడ కూడా. కానీ మొదటి 2 చాప్టర్లు ఏంటివి? రియల్ నెంబర్స్ అండ్ సెట్స్, అలాగే ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నెంబర్ 6 and 7 ఇవి 2. అలాగే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ 13 and 14 చాప్టర్స్. ఈ 6 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 60 marks ఖచ్చితంగా వస్తాయి. అంటే 14 చాప్టర్లు ఉన్నాయి, 14 బదులు 140 మార్కులు పేపర్ చదివిద్ది అనుకుంటున్నారా? సో 100 మార్కులు రావాలంటే 10 చాప్టర్లు చదివితే సరిపోద్దా? ఆ పప్పులు ఉడుకో. ఇక్కడ 60 marks రావడానికి 6 చాప్టర్స్ సరిపోతాయి. కానీ 100 marks రావాలంటే మాత్రం 14 చాప్టర్స్ చదవాల్సిందే. అది ఇక్కడ మ్యాథ్స్లో ఉన్న మ్యాజిక్. మ్యాథ్సే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ని ఆధారంగా చేసుకుని 140 చెప్తున్నాం. అదర్వైజ్ 100 marksకే కదా పేపర్ ఇచ్చేది, ఓవరాల్గా ఇచ్చేది, అవార్డ్ చేసేది. మనకు వచ్చేటువంటి 100 కదా, 140 ఇవ్వడు కదా. సో దట్ ఫర్ గెటింగ్ 100 marks యూ హ్యావ్ టు గో టు ద 14 chapters. ఫర్ 60 marks జస్ట్ దీస్ 6 chapters ఆర్ ఎనఫ్. ఓకే. నౌ ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మోడల్ పేపర్ రిలీజ్ చేశారు. మీరు కనుక చూస్తే ఈ మధ్య మీరు కొన్న ప్రతి మోడల్ పేపర్స్లో సెట్లో కానివ్వండి, ఆల్ ఇన్ వన్స్లో కానీ ఈ పేపర్ ఖచ్చితంగా ఇస్తున్నారు. ఈ పేపర్ ఇచ్చేసి ఈ వెయిటేజ్ టేబుల్ ఇస్తున్నారు. అందరూ మాకేం ఫోన్లు చేసి అడుగుతున్నారంటే, సార్ ఇప్పుడు ఇలాగే ఇస్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 29th A క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఇచ్చారు, 29th B క్వశ్చన్ 6th చాప్టర్ నుంచి ఇచ్చారు. అంటే 8 marks క్వశ్చన్ రియల్ నెంబర్స్లో కానీ ప్రోగ్రెషన్లో కానీ ప్రిపేర్ అయితే సరిపోయింది కదా. 8 mark క్వశ్చన్ నేను రియల్ నెంబర్స్లో ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఒక లాగరిథం లెక్క, ఒక ఇర్రేషనల్ నెంబర్ లెక్క 2 చేస్తే చాలు, ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చింది. కాబట్టి ప్రోగ్రెషన్స్ ఎత్తేస్తాను. దిస్ ఈజ్ మిస్కాన్సెప్షన్. ఇది పూర్తిగా కూడా మిస్కాన్సెప్షన్ అండి. ఎందుకంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మెన్షన్ ఎనీవేర్. దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ గివెన్ ఫర్ ద మోడల్ పేపర్. వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ ఇలా వచ్చిందని ఇచ్చారు అంతే. అంతేగాని రేపు నేను ఇచ్చేటువంటి ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ లేదా రేపు ఇచ్చేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఫస్ట్ చాప్టర్ 6th చాప్టర్ 2 ఆల్టర్నేట్గా ఇవ్వాలని రూల్ ఎక్కడా పెట్టలేదు. ఆ మాస్టర్కి అలా ఇష్టమైంది, నాకు ఇంకోలా ఇష్టమైంది అనుకుంటే నేను ఫస్ట్ చాప్టర్ 4th చాప్టర్ పెడతా. ఫస్ట్ చాప్టర్
ఈ 7th చాప్టర్ పెట్టచ్చు. కాబట్టి అలాంటి కాకి లెక్కలు వేసుకోవద్దమ్మా. అలాగే కిషోర్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇచ్చారు, అది కరెక్ట్ ఫాలో అవుతున్నారు. సో ఈ బ్లూ ప్రింట్ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే, కానీ ఆ చాప్టర్స్ రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను ఒక సెంటెన్స్ రాసాను చూడండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగపడుతుంది. మనం హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. సో కామన్గా ఎక్కడ ఒక చోట ఒక ప్రింటింగ్ మిస్టేక్ దొరికే అవకాశం ఉంది. ఈ ప్రింటింగ్ మిస్టేక్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ 150 సెంటీమీటర్స్ రాయాలి బదులు 510 సెంటీమీటర్స్ రాశారనుకోండి, లెక్క తప్పుపోతుంది కదా. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే యాడ్ స్కోర్ ఇవ్వండి అంటది. అంటే ఏంటి యాడ్ స్కోర్ అంటే? అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. అలాంటి రావాలంటే మనకి వాస్తవానికి ఆ క్వశ్చన్ రాకపోయినా కూడా ఆ సీరియల్ నెంబర్ వేసి పెడితే చాలు, అటెంప్ట్ చేసినట్టు లెక్క. సో ఇది ఒక మ్యాథ్స్లోని కాదు, మీరు రాసే 6 సబ్జెక్ట్స్లో ఏదో ఒక పేపర్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఏదో ఒక క్వశ్చన్కి యాడ్ స్కోర్ వచ్చిందంటే మార్కులు వచ్చేస్తాయి కదా. దట్స్ వై ఫ్రెండ్స్, మీకు వచ్చినా రాకపోయినా ప్రతి ప్రశ్న అటెంప్ట్ చేసిరండి అని మీ టీచర్లు ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకోసమే. ఓకే, అండ్ దిస్ ఈస్ వేర్ ఐ యామ్. ఇప్పుడు మీకు మామూలుగా రెగ్యులర్ క్లాసులు చెప్పేదానికి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇంత అవగాహన సదస్సుని పెట్టేసి మాస్టర్ మైండ్స్ వాళ్ళు కానీ మన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఇంత కష్టపెట్టడానికి ఇది కారణం. ఇవి టెక్నిక్స్ అంటే స్మార్ట్నెస్ అంటారు దీన్ని. మీరంతా హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు, కానీ హార్డ్నెస్ 95 to 98% మాత్రమే. దానికి కాస్త స్మార్ట్నెస్ యాడ్ చేస్తే 100 out of 100 వస్తాయి. సి దిస్ ఈస్ ద వే టు ఆన్సర్ ఫ్రెండ్స్. మీకు మొత్తం వచ్చింది చెప్పేసి ఫస్ట్ పేపర్ ఇందాక నేను మీకు ఎవాల్యుయేటర్ షీట్ చూపించా, 1 నుంచి 50 దాకా మార్క్ క్వశ్చన్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. అందుకని మీరు ఆన్సర్ బుక్ రేట్లో 1 నుంచి 1 ప్రశ్న నుంచి స్టార్ట్ చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే మనకు సినిమా హీరో చెప్తారు కదా, ఎక్కడ ఎదగాలో కాదు ఎక్కడ. ఎందుకంటే టీచర్స్ క్వశ్చన్ పేపర్ సెటర్ తన టాలెంట్ మొత్తం ఉపయోగించేది 1 మార్క్ క్వశ్చన్స్లో, 8 మార్క్ క్వశ్చన్స్లో, 4 మార్క్ క్వశ్చన్లో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చేస్తారు, లేదా నంబర్లు మార్చి ఇచ్చేస్తారు. ఆ 1 మార్క్ క్వశ్చన్స్లో మాత్రమే టీచర్ టాలెంట్ ఉపయోగిస్తాడు. సో ఒక 20-35 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని నువ్వు ఢీ కొనాలి అంటే ముందు కాస్త తగ్గాలమ్మా. అందుకే మనం ఏం చేద్దామంటే నేరుగా సెక్షన్ 4కి వెళ్దాం. సో సెక్షన్ 4కి వెళ్ళిపోయి సెక్షన్ 4లో ఉన్న క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5లో ఏబి ఆల్టర్నేట్ ఉంటాయి. ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా చూస్ చేసుకుందాం, రెండోది వదిలేసేద్దాం. అదేవిధంగా సెక్షన్ 3 ఆన్సర్ చేద్దాం, తర్వాత సెక్షన్ 2 ఆన్సర్ చేద్దాం, తర్వాత సెక్షన్ 1 ఆన్సర్ చేద్దాం. అప్పటికి ఇంకా టైం ఉంటే అప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ టు సెక్షన్ 4. సెక్షన్ 4కి మళ్ళీ ఎన్నిక వచ్చేసి దాంట్లో వదిలేసిన ప్రశ్నలు ఏమున్నాయో వాటికి ఆన్సర్ చేయడం ప్రారంభించాలి. ఈ సిస్టమ్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ఇంప్రెషన్ వస్తుందమ్మా. ఎందుకంటే మనకు ముందు 8 మార్క్స్ అన్నీ వస్తాయి, 4 మార్క్స్ అన్నీ వస్తాయి, 2 మార్క్స్ అన్నీ వస్తాయి. మధ్యలో 1-2 లెక్కలు రాకపోతే ఆ సీరియల్ నెంబర్ వేసి దానికి సఫిషియెంట్ స్పేస్ అవ్వాలండి. మీకు ఆ స్పేస్ మేనేజ్మెంట్ రేపు ప్రీ ఫైనల్లో చూసుకోండి, 24 pages ఎలా వస్తాయో చాలా స్పేస్ ఉంటుంది. ఒకవేళ స్పేస్ వదిలిపెట్టి మనం రాయకపోతే దాన్ని కిందకి ఆరో మార్క్ పెట్టేసేసి వదిలేసేస్తే PT1 రాసేస్తే టీచరు వెనుక పేజీకి వెళ్ళి చెక్ చేసుకుంటారు. సో ఆ విధంగా మధ్య మధ్యలో గ్యాప్స్ వదిలేసినా కూడా నెక్స్ట్ పేజీ కంటిన్యూషన్ ఉందని చెప్పాలి. అండ్ సెక్షన్ 4లో టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం రష్అప్ చేస్తాను. మీ పేపర్ పెన్నులు తీసుకొని త్వరగా రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సెక్షన్ 4లో 33rd క్వశ్చన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకటి గ్రాఫ్, ఇంకోటి కన్స్ట్రక్షన్. మీకు అందరికీ తెలిసిందే. సో గ్రాఫ్ అన్న ఫిక్స్ అవ్వండి, లేదా కన్స్ట్రక్షన్ అన్న ఫిక్స్ అవ్వండి. గ్రాఫ్ కనుక ఫిక్స్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో దానికి స్కేల్ రాయాలి. స్కేల్ అంటే ఏంటి? ఆన్ ఎక్స్ యాక్సిస్ వాట్ యూ హ్యావ్ టేకెన్. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter = 10 units of 5 units. లేదా ఆన్ వై యాక్సిస్ కనుక తీసుకున్నట్లయితే దాని మీద 1 centimeter = ఎన్ని యూనిట్స్ తీసుకున్నావు. అలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద అంతా స్కేల్ రాయాలి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్లో రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఖచ్చితంగా రఫ్ ఫిగర్ వేయాలి. రఫ్ ఫిగర్కి మార్క్స్ ఏమి లేవు కాబట్టి ఈ మధ్య చాలా మంది ప్రాక్టీస్ చేయించడంలా, కానీ అది క్రియేట్ చేసే ఇంప్రెషన్ మాత్రం చాలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, గ్రాఫ్ గీస్తే స్కేల్ రాయాలి రైట్ సైడ్ కంపల్సరీ. కన్స్ట్రక్షన్ చేస్తే రఫ్ డయాగ్రామ్ వేయాలి. అలాగే గ్రాఫ్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 3.2లో 3rd ప్రాబ్లం నుంచి కానీ ఎక్సర్సైజ్ 4.1లో 2nd ప్రాబ్లం నుంచి మాత్రమే వస్తుంది ఈ గ్రాఫ్ లెక్క. అలా కాకుండా కన్స్ట్రక్షన్ తీసుకుంటే మనకి ఎక్సర్సైజ్ 8.2లో 10, 11, 4, 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఒక కన్స్ట్రక్షన్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి రావచ్చు, లేదా సర్కిల్స్లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ చాప్టర్ నెంబర్ 9లో ఉన్నటువంటివి పేజ్ నెంబర్ 236లో టాంజెంట్స్ మీద ఉన్నాయి, ఇవి కానీ వస్తాయండి. అలాగే రిమైనింగ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రిమైనింగ్ 8 ప్రాబ్లమ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఖచ్చితం కాదు, అది గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ మాత్రమే. కానీ అవి ఎక్కడ వస్తాయంటే చాప్టర్ నెంబర్ 13 ప్రాబబిలిటీ నుంచి, చాప్టర్ నెంబర్ 2 సెట్స్ నుంచి, చాప్టర్ 14 స్టాటిస్టిక్స్ నుంచి, చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి, చాప్టర్ 6 ప్రోగ్రెషన్ నుంచి,
చాప్టర్ 12 అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి, లేదా చాప్టర్ 11 ఎక్సర్సైజ్ 11.4 1 to 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రిగ్నామెట్రీలో, ఖచ్చితంగా వాటి నుంచి వస్తుంది. రాకపోతే లాస్ట్లో 4 నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి కుమ్ముదామా, నో ప్రాబ్లం, నాకు ఆ డేర్ ఉంది కాబట్టి, నా మీద నాకు ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎందుకంటే ఒకవేళ 8 మార్క్స్ మిస్ అయిందనుకో, నా కర్మకాలు 8 మార్క్స్ రాలేదనుకోండి, మీకు నష్టమేం జరగదు. మినిమం 6 మార్కులు వస్తాయి లేదా 7 మార్క్స్ వస్తాయి. ఎలాగంటారా, 8 మార్క్స్ ఇవ్వలేదంటే 4 మార్క్స్లు ఇస్తాడు, 2 మార్క్స్లు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో అక్కడ 6 మార్క్స్ వస్తాయి కదా. సో నేను 8 మార్క్స్ చెప్పాను, మాకు 6 మార్క్స్ వస్తాయి. బట్ ఆ వారం ఇంకొక చాప్టర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఈ చాప్టర్స్ వరకు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే వీటిలో 5+5 10లో ఈ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు 7 ప్రశ్నలు మీకు తెలిసి ఉంటాయి. 7 ప్రశ్నలు మీకు తెలిసి అంటే 4 ఖచ్చితంగా కవర్ అవుతాయి. సో యూ కెన్ ట్రస్ట్ మీ అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ దిస్ వే ఫర్ ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 5 8 40 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మినిమం పాస్ మార్కులు రావాలి మాకు మ్యాథ్స్ అంటే ఫీర్ అనేటువంటి వాళ్ళ కోసం పేజ్ నెంబర్ 246లో ఒక మంచి టేబుల్ ఇచ్చారు. 6వ తరగతి నుంచి ఎంచుకున్న మెన్సురేషన్ ఫార్ములాస్ అన్నింటి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇలాంటి లిస్ట్ని మీరు స్వయంగా తయారు చేసుకోవాలి. మొత్తం 14 చాప్టర్స్కి కూడా లిస్ట్ ఆఫ్ ఫార్ములా రాసేసి అతికించుకొని ఇంట్లో తలుపుకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చదవాలమ్మా. అలా ఫార్ములాస్ అన్నింటినీ చదివితేనే, మ్యాథమెటిక్స్కి ఫార్ములాస్ చదివితేనే మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ బాగా చేయగలుగుతాం. ఓకే. అండ్ కొంతమంది ఈ మధ్య స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు. లాస్ట్ మూమెంట్ వచ్చేసింది, ఇంకొక నెలే ఉంది కదా, ఏం చేయాలని. అందుకోసం పలానా పబ్లికేషన్ వాళ్ళ మోడల్ పేపర్స్ భలే ఉన్నాయంట, పలానా పబ్లికేషన్ వాళ్ళు బాగున్నాయంట, ఈనాడు పేపర్ వాళ్ళు బాగున్నాయంట, సాక్షి వాళ్ళే బాగున్నాయంట, పలానా స్కూల్ వాళ్ళు బాగున్నాయంట, ఇవన్నీ కక్కల. ఏ మోడల్ పేపర్ తీసుకున్నా ఒకటే కథ. ఆ మోడల్ పేపర్ మొత్తంలో ఈ 400 పేజీల టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తాం. రాసే వాళ్ళు అంతే కదా చేసేది. ఎందుకంటే మేము పబ్లిసిటీ ఏమించుకుంటామంటే నేను చెప్పిన దాంట్లో 100కు 100 పేపర్ రావాలా, కనీసం 98 మార్కులు రావాలా అని చేస్తారు. అందుకోసం ఫ్రెండ్స్ మీకు మినిమం మార్క్స్ కనుక టార్గెట్ అయితే అలాంటి మోడల్ పేపర్స్ తీసుకుంటే ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఒకవేళ 5 పేపర్లు ఉన్న మోడల్ పేపర్ బుక్లెట్ కనుక తీసుకుంటే దాంట్లో మొదటి 3 మాత్రమే చదవండి, చివరి 2 వదిలేయండి. అవి బాగా 100 out of 100 వచ్చే వాళ్ళ కోసం, అందరి కోసం కాదు. లేదు మీరు 10 మోడల్ పేపర్స్ ఉన్న బుక్లెట్ తీసుకుంటే దాంట్లో మొదటి 5 మాత్రమే బాగా ప్రాక్టీస్ చేయండి వితౌట్ చాయిస్. అంటే 100 మార్కులు కాదు, 140కి చదవాలి. దాంట్లో మీరు చాయిస్ తీసుకోకూడదు. మళ్ళీ అన్ని ఏబీలు 2 ప్రాక్టీస్ చేయాలి. అలా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే పాస్ మార్కులకి అయితే గ్యారంటీ 60-50% ఈజీగా వచ్చేస్తాయి, నో డౌట్. లేదు చక్కగా ఇంత సంవత్సరం పాటు మనం చదివాము చాప్టర్ వైజ్ కనుక వెళ్తే కొన్ని చాప్టర్ వైజ్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ చాప్టర్ నెంబర్ 3 and 4 వాటిల్లో కూడా గ్రాఫ్ లెక్కలు మాత్రమే. ఇందాక నేను పేజ్ నెంబర్స్ కూడా చెప్పాను స్పష్టంగా. 3.2 అలాగే 4.1 నుంచి. నెక్స్ట్ సెట్స్లో వచ్చేసరికి వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, అలాగే సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ, రియల్ నంబర్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్. పేజ్ నెంబర్ 246 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. పేజ్ నెంబర్ 292 రాసుకోవట్లేదండి, పెన్ కదలటం లేదు పేపర్ మీద. పేజ్ నెంబర్ 292 2 to 9th ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం నుంచి 9th ప్రాబ్లం వరకు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, మంచి మార్కులు వచ్చేస్తాయి. బట్ మా లక్ష్యం అది కాదు సార్. మేము ఇచ్చి ఆదివారం పూట ఇక్కడ కూర్చుంది ఎందుకంటే 100కి 100 కొట్టడానికనే. ఎంతమంది ఈ లక్ష్యంతో వచ్చినారు ఇక్కడ? నేను ఇందాక చెప్పా, అటు ఇటు చూసి లేపొద్దు, నాకెళ్ళి మాత్రమే చూడండి. రైట్, హియర్ ఆఫ్టర్ స్లైడ్స్ ఫర్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసే పని అయితే ఒక 10 మోడల్ పేపర్లు తీసుకోండి. ప్రతి వీటిలో కూడా అన్ని చేయొద్దు, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని చేసుకుంటే వెళ్ళండి. విత్ నాలెడ్జ్, విత్ సబ్జెక్ట్, విత్ ప్రాక్టీస్. ఓకే, వెల్ యూ ఆర్ ప్రాక్టీసింగ్, రిమెంబర్ నాలెడ్జ్ ఈస్ పర్మనెంట్, సో పర్సూ ఇట్. కంపీట్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. నీతో నువ్వు పోటీ పడు, ఇంకొకరితో కాదు. ఓకే, ఎందుకంటే నీ అంతటా నీకు నువ్వే మంచి స్టాండర్డ్. వెన్ యూ ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, థింక్ అబౌట్ ద రీజన్స్, హౌ దిస్ ఈస్ రిలేటెడ్ టు అదర్ చాప్టర్, హౌ కెన్ యూ వీ రిప్రజెంట్, డయాగ్రామాటిక్గా పిక్చర్స్ వేసుకొని చేయడం నేర్చుకోవాలి. అందుకే టీచర్ చెప్పేది కూడా, మ్యాథ్స్ టీచర్స్ చెప్పేటువంటి మనం నోట్స్ రాసుకునేటప్పుడు మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. మోర్ లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ఎస్పెషల్లీ కనెక్టింగ్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద లెసన్ ఆర్ అదర్ చాప్టర్స్ ఈజ్ మచ్ మోర్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ ఓన్లీ మేక్స్ విన్నర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. And self notes is always better, especially 1 mark questions. Remember friends, these given for only answers. 1 మార్క్ 1 నుంచి 12 దాకా ఉన్న ప్రశ్నల్లో సీరియల్ నెంబర్ వేసి ఏబిసిడి ఆప్షన్లో ఏదో కరెక్ట్గా రాయాలి, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి, 1 word కాంప్రహెన్షన్ అయితే 1 word రాయాలి. అంతేకాని
వర్కింగ్ ప్రొసీజర్ కానీ మార్కులు ఇవ్వరు అక్కడ. సో వర్కింగ్ ప్రొసీజర్ తప్పైనా నష్టమేం లేదు, లేదా అటు ఇటు చూసి ఏబిసిడి రాసిన కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ ఇంపార్టెంట్. ఏది 1 మార్క్ క్వశ్చన్స్కి. మనం ఏం చెప్తున్నాము, సెక్షన్ 4 ముందు చేద్దాం, సెక్షన్ 3 తర్వాత చేద్దాం, సెక్షన్ 2 తర్వాత చేద్దాం, తర్వాత సెక్షన్ 1 చేద్దామన్నాం. సో అప్పుడు హరీబరీగా చేయకుండా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఆన్సర్ని హైలైట్ చేయడం ముఖ్యం, వర్కింగ్ ప్రొసీజర్ కాదు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. సో మీకు తెలుసు కదా, స్టేట్మెంట్ ఆఫ్ ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తే ఆ స్టేట్మెంట్ 2 కరెక్టా, ఫస్ట్ ఇది కరెక్ట్ సెకండ్ తప్పు అలాగ ఉందా, అలాగ అడుగుతుంటా అనాలిసిస్. రీజన్ అసెర్షన్ అండ్ రీజన్ టైప్ ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత దానికి రీజన్ ఇచ్చాడు. ఆ రీజన్ దాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా ముందు చెక్ చేయాలి. చెక్ చేశాక స్టేట్మెంట్ అసెర్షన్ కరెక్టా కాదా, ఫస్ట్ ట్రూనా ఫాల్సా, తర్వాత ఆ రీజన్ ట్రూనా ఫాల్సా, తర్వాత రీజను అసెర్షన్ సపోర్ట్ చేస్తుందా చేయటం లేదా, రీజన్తో సంబంధం లేకుండా అది వేరు ఇది వేరు ఇచ్చినాడా, 2 తప్పునా, అది గమనించండి. వాటిని ఇక్కడ మనకి ఆన్సర్స్ ఎలా చూడండి. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టింగ్ అసెర్షన్, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ కానీ రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అసెర్షన్. అర్థమైందా, అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి, అసెర్షన్ ట్రూ కానీ రీజన్ ఫాల్స్. ఫోర్త్ ఆప్షన్ అసెర్షన్ ఫాల్స్, రీజన్ మాత్రం ట్రూ. ఇలా ఇస్తే ఆప్షన్స్ రాయటాన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 10 మోడల్ పేపర్లు తీసుకొని ఏ కంపెనీ అయినా పర్లేదు. అలాంటి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ రన్నింగ్. ఆబ్జెక్టివ్ టైంలో ఇంకొకటి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మా రోజుల్లో అయితే 5 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, 5 hours 2.5 marks. కానీ ఇప్పుడు అలా లేదు, 3 marks 3 మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ని కలిపేసి 1 మార్కుగానే అడుగుతున్నారు. అలాంటివి కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తారా చేయరా? సో అసెర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ని స్కిప్ చేస్తుందంటే నెక్స్ట్ సెక్షన్. ఆ పిక్చర్స్లో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిక్చర్ చూడండి. ఫస్ట్ వాడు ఏమనుకున్నాడు, సెంచరీ కొడదాం అనుకున్నాడు, ఏమయ్యాడు, డకౌట్ అయ్యాడు. రెండో వాడు చూడండి, వికెట్ పడకుండా స్మూత్గా ఆడుతున్నాడు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య తేడా? 100 out of 100 అవుట్ ఆఫ్ 100 కొట్టాలనేటువంటి తాపత్రయంతో వస్తున్న బాల్ చూసుకోవాలి కదా. ముందు ఇప్పుడు ఏ ప్రశ్న రాస్తున్నావు, ఇప్పుడు ఏ సెక్షన్ రాస్తున్నావు, దీన్ని కరెక్ట్గా రాసావా లేదా, అది ముఖ్యం. సో ఒక 1000 miles నడవాలన్నా కూడా ఫస్ట్ స్టెప్ జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్లోనే కాలు బెనికింది అనుకో, ఇక నువ్వు జర్నీ ఏం చేస్తావు? సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ 14 చాప్టర్లకి ఇందాకేం చెప్పాను, ఫార్ములాస్ రాసి అతికించుకోండి అని చెప్పాను. అది యావరేజ్ స్టూడెంట్కి, బిలో యావరేజ్ స్టూడెంట్కి. బట్ యు ఆర్ డిఫరెంట్ కదా. మీరందరూ ఇందాక చేతులు ఎత్తారు, దేనికోసం ఎత్తారు? 100 out of 100 అని. సో దాట్ మీకోసం ఏం చేయండి అంటే 14 చాప్టర్లకి మైండ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. మీరే సొంతగా ఆ చాప్టర్ నేమ్ మధ్యలో రాసుకొని దానికి చుట్టూతో ఫార్ములాస్ రాసుకొని వాటికి ఒకదానికి ఒకటి కనెక్టివ్ చేసుకొని మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్లో వే ఆఫ్ ప్రజెంటేషన్, నేను అలా చెప్పాను, నా ఒపీనియన్. మీకు వేరే ఒపీనియన్ ఉంటే దాన్ని 100% పక్కాగా పర్ఫెక్ట్గా నమ్మకంతో చేయండి. సో ప్రజెంట్ సీక్వెన్షియల్ వే ఆఫ్ ఆన్సరింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ వితౌట్ గెట్ మోర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా రాసేసుకునండి. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అమ్మా. అంటే ఏంటంటే ఎగ్జామ్ అయిపోయాక ఎవాల్యుయేటర్ నీ పేపరు గుంటూరు వాళ్ళు దిద్దినా, కృష్ణా వాళ్ళు దిద్దినా, శ్రీకాకుళం వాళ్ళు దిద్దినా, చిత్తూరు వాళ్ళు దిద్దినా కూడా ఒకేలాగా దిద్దుతారు. దానికోసం కామన్గా గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ రిలీజ్ చేస్తుంది. దీనిలో ఏమి ఇచ్చారో చూడండి, ఎనీ లాజికల్ మెథడ్ ఈజ్ కరెక్ట్. అలాగే ఏదైనా ఎక్సెస్ రాసింటే, ఒకవేళ మీరు ఇందాక 29th క్వశ్చన్ బి బిట్ ఫస్ట్ రాశారు, అది ఆన్సర్ తప్పైంది, చివరిలో నా మాట విని చక్కగా చాయిస్ రాశారు, అప్పుడు 29th ఏ రాశారు, దానికన్నా 8 మార్కులు వచ్చాయి, దీనికి 5 మార్కులు వచ్చాయి, అప్పుడు ఏది కన్సిడర్ చేస్తారు? ఆటోమేటిక్గా ఎవాల్యుయేటర్ మార్క్స్ వేసినప్పుడు వెనక మీ కింద చూపించాను ఆ పేపర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ చూడటంతో అక్కడ 5 ఉంటుంది, అప్పుడు 5 కొట్టేసి పక్కన 8 వేసేస్తారండి. ఇది ఎవాల్యుయేటర్స్ చేస్తారు. కాబట్టి మీరు లాస్ట్లో చాయిస్ కూడా అటెంప్ట్ చేయండి. లక్కీగా చాయిస్లో మార్క్స్ రావచ్చు. ఒకవేళ ఎక్సెస్ ఉంటే ఆయన ఎక్సెస్ రాసేసుకొని మార్క్స్ ఇస్తారు, మీరు మాత్రం లాస్ట్లో ఎక్సెస్ అని పెట్టి రాయండి. అలాగే 0 మార్క్స్ చేస్తుంటారు తప్పైతే. మార్క్స్ అనేది లాజికల్గా స్టూడెంట్కి స్టెప్ వైజ్గా సీక్వెన్షియల్ స్టెప్స్కి ఇస్తారు. ఆ క్రిటికల్ అవార్డింగ్ మార్క్స్ అనేది చూపించారు అక్కడ. ఇలా చూడండి అమ్మా, ఆ ఆన్సరింగ్ చూడండి, అది మెయిన్. స్టెప్ వైజ్గా సీక్వెన్స్గా చేయాలి. అలా చేసినప్పుడు ఒక ఆన్సర్ తప్పైనా కూడా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. సీక్వెన్షియల్ స్టెప్స్ అనేది చాలా ముఖ్యం. చూస్తున్నారా జాగ్రత్తగా? సో ఒక 8 మార్క్ క్వశ్చన్స్కి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా సీక్వెన్షియల్ స్టెప్స్ ఇలా ఉంటాయి. అక్కడ 3 సాల్యూషన్ చేసినప్పుడు కూడా 1 మార్క్ ఎందుకు ఇస్తారు అక్కడ? బికాస్ ఇట్ ఈస్ క్యాలిక్యులేషన్. బట్ మెయిన్ అక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్లో ఉంటుంది కేవలం. అక్కడ చూడండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాశారు.
సో అలాంటి జాగ్రత్త చూసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ సెట్స్లో వచ్చేసరికి ఇందాక నుంచి చెప్తున్నాను, సెట్ బిల్డర్ ఫార్మ్స్, వెన్ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేద్దాం. 8 మార్క్స్ వచ్చేస్తాయి. కన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ మెజర్మెంట్స్ కూడా రాయాలమ్మా. ఖచ్చితంగా యాంగిల్స్ ఎంత, సైడ్స్ ఎంత మెజర్మెంట్స్ రాయాలి. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్ వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా మనము రఫ్ డయాగ్రామ్ వేయాలి. మినిమం 4 స్టెప్స్ ఉండాలి, మ్యాక్సిమం 6 స్టెప్స్ రాయొచ్చు. 5 అనేది ఐడియల్. అంతేగాని చాట భారతం ఒక 10 స్టెప్లు రాయబాకండి, అందువల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఐడియల్ ఈజ్ ఐడియల్ నెంబర్ 5 అనేది, 4 ఈజ్ మినిమం, 6 ఈజ్ మ్యాక్సిమం, అంతే. అలాగా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాల్సిందే. కన్స్ట్రక్షన్కి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి, వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. బట్ ఎగ్జామినేషన్ టైంలో యోగా చేయటం, మెడిటేషన్ లాంటివి ఖచ్చితంగా చేయండి. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో ఫస్ట్ హాయ్ చెప్పండి ఫ్రెండ్కి, లాస్ట్లో బాయ్ చెప్పండి, మధ్యలో ఏం మాట్లాడకండి. మాట్లాడితే తాట తీయండి, ఇన్సులేటర్ చెప్పండి, అంతే. ఎందుకంటే చిన్న చిన్న థింగ్స్ చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. సైడ్ కార్నర్లో చూడండి, అవాయిడ్ స్పెషల్ ఫిజికల్ అపీరెన్స్. చక్కగా తలపని చేయించుకొని మ్యాథ్స్ ఎగ్జామ్కి రాయించుకొని ఈ మధ్య స్టైల్స్ వస్తున్నాయి కదా, ఏది కావాలంటే గీతలు పెడతారు, అలాంటి ఏం చేయబాకండి. తలపని చేయించుకుని హెడ్ బాత్ చేయటము, నెయిల్ పాలిష్ వేసుకోవటము, గాగ్రా చోలీలు వేసుకోవడం, జిల్జిగేలు మనిపించుకుంటూ వెళ్ళటము, కొత్త షూ వేసుకోవటము, ఇలాంటివన్నీ చేయకండి. మనకు లైఫ్ చాలా ఉంది. ఎగ్జామినేషన్ టైంలో కంఫర్ట్గా ఉండే రెగ్యులర్ డ్రెస్ వేసుకోవటము, నీట్గా వెళ్ళటం మాత్రమే చేయండి. ఫిజికల్ అపీరెన్స్ అనేటువంటిది డిస్ట్రాక్టర్, డోంట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ దాట్. అండ్ చాప్టర్ వైజ్ త్వరగా చూద్దాము. చాప్టర్ 1 అనేటువంటి రియల్ నెంబర్స్ చూసినట్టయితే మనకి ఇరేషనల్ నెంబర్ మీద, లాగరిథమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. చాప్టర్ 2లో వచ్చేసరికి సెట్స్ మీద, సెట్ బిల్డర్ ఫామ్లో వచ్చేస్తాయి, వెన్ డయాగ్రామ్స్లో వస్తాయి. ఈ పీపీటీ షేర్ చేస్తాను, మీ టీచర్స్కి అందుతుంది, దాన్ని పెట్టుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ని ఇచ్చాను. చాప్టర్ 3 పాలినామియల్స్, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఎవరి సొమ్ము కాదు, సరస్వతి కటాక్షం అందరికీ ఉంటుంది. సో ఐ విల్ గివ్ టు ద మేనేజ్మెంట్. సో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరికీ కూడా ఇది అందుతుంది, వాళ్ళు తీసుకొని ఆ నంబర్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయించండి. ఈ పాలినామియల్స్లో ఇందాక గ్రాఫ్లకి చెప్పానమ్మా, దాంతోపాటు చూడండి, అందరూ AX² + BX + C వరకు బాగా చేస్తారు, కానీ AX³ + BX² + CX + D ఇలాంటి స్పెషల్ లెక్కలు చేసినప్పుడే మీకు 100 out of 100 వస్తాయి. ఒక్కటే లెక్క ఉంది కదా వదిలేపాకండి. ఈ నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి, ఎక్స్ యాక్సెస్ ఎన్నిసార్లు కట్ అవుతాయి అన్నిసార్లు వస్తాయి. ఒక్కసారి జీరో ఆఫ్ పాలినామియల్ అడుగుతాడు, ఒక్కసారి నంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు, అది గమనించుకోండి. జీరో ఆఫ్ పాలినామియల్ అంటే ఎక్కడ కట్ అవుతుందో అది జీరో ఆఫ్ పాలినామియల్. నంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని సార్లు కట్ అవుతుంది అనేది నంబర్ ఆఫ్ జీరోస్. జీరో పాలినామియల్ అండి, ఏంటి జీరో పాలినామియల్? జీరోనే, జీరో ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. జీరో ఆఫ్ పాలినామియల్ అంటే పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఏమి సబ్స్టిట్యూట్ చేస్తే అది పాలినామియల్ జీరో అవుతుందో దాన్ని జీరో ఆఫ్ పాలినామియల్ అంటారు. సో ఒకసారి మీరు చాలా టీచర్స్ చెప్పించుకోండి, జీరో పాలినామియల్, జీరో ఆఫ్ పాలినామియల్ డిఫరెన్స్ తెలుసుకోండి. క్వశ్చన్ అడిగేటప్పుడు నంబర్ ఆఫ్ జీరోస్ అడిగాడా, జీరో ఆఫ్ పాలినామియల్ అడిగాడా గమనించుకోండి. అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ప్యారలల్ లైన్స్ ఎప్పుడు వస్తాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు వస్తాయి, కోఇన్సిడెంట్ లైన్స్ ఎప్పుడు వస్తాయి, ఆ కేసెస్ వాటికి ఉన్నటువంటి పేర్లు ఖచ్చితంగా చదువుకోండి. ఇది మీకు గోడ మీద కనిపించాలి మీ ఇంట్లో, ఈ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో చాప్టర్ 4లో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి డిస్క్రిమినేషన్ మీద, నేచర్ ఆఫ్ రూట్స్ మీద, వీటిలో ఉన్నటువంటి మెథడ్స్ కొంచెం చూడండి. ఆ నేచర్ ఆఫ్ రూట్స్ని ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుందా లేదా అనేది గమనించుకోండి. ఎక్కడ వస్తుందో దాని నేచర్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఖచ్చితంగా దీన్ని 3 కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ఖచ్చితంగా అందరికీ ఉండాలి. రియల్ లైఫ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మాత్రమే ఇవ్వడం జరిగింది, పేజ్ నెంబర్ 103లో మాత్రమే ఇవ్వడం జరిగింది. బాగా ఇది మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇలా చేయగలిగితే మీరు మంచి ఇంజనీర్స్ అవుతారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి లైఫ్ తెలుసు, మన జనాభా చైనా జనాభాను మించిపోతున్నాం అని చెప్పేసి. ఎందుకంటే జనాభా జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనూ, అన్నమేమో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతుంది ఇండియాలో కదా. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ తెలుసు, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ కనుక్కోవడం ఎలాగా ఉన్నాయి, ఈ లెక్కలు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రెషన్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ చాలా ముఖ్యమండి, ఇంపార్టెంట్. కోఆర్డినేట్ జామెట్రీ అయితే 4 ఎక్సర్సైజులు దీనికి అవే ఇంపార్టెంట్. లైక్ సెంట్రాయిడ్ లాగా కానివ్వండి, సెక్షన్ ఫార్ములా కానివ్వండి, 4 పాయింట్స్ ఇస్తే వాటితో ఫార్మ్ అయ్యేటువంటి క్వాడ్రిలేటరల్ ఏ టైప్ అనేది కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సిమిలర్ ట్రయాంగిల్స్ ఇందాక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చెప్పాను. అందులో పైథాగరస్ థియరం మీద ప్రాబ్లమ్స్ని ఇంటెలిజెన్స్ మాత్రమే 100 out of 100 వాళ్ళు మాత్రమే టార్గెట్ పెట్టుకుని చేయొచ్చు. అలాగే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, దాని కాన్వర్స్ ఒకసారి చూడండి. సీకెంట్ టాంజెంట్స్లో 5 డిఫరెంట్ కేసెస్ వస్తాయి. సర్కిల్స్ విడివిడిగా ఉన్నప్పుడు ఎలాగా, ఒకదాని ఒకటి టచ్ అవుతుంటే ఎలాగా, ఒకదాని లోపల ఒకటి ఇంటర్సెక్ట్ అవుతుంటే ఎలాగా, ఒకదానితో ఒకటి లోపలికి ఇంటర్సెక్ట్ అయితే ఎలా, టచ్ చేస్తుంటే ఎలాగా,
లాగా టచ్ చేయకుండా ఇంటర్నల్గా ఉంటే ఎలాగానే ఉన్నాయి. అవన్నింటిలో టాంజెంట్స్ ఎలా వస్తే ఒకసారి చూడండి. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా చూసుకోండి. మెన్సురేషన్లో కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఉన్నాయి, ఆ లెక్కలు జాగ్రత్త చేద్దాం. ట్రిగ్నామెట్రీ టేబుల్లో ఆ టేబుల్ని క్వశ్చన్ ఆన్సర్ బుక్లెట్లో లాస్ట్ పేజీలో రాసి పెట్టుకోవచ్చు, వాల్యూస్ మర్చిపోకుండా ఉండడానికి. దీనికి మీ టీచర్స్ రకరకాల టెక్నిక్స్ చెప్పుంటారు, ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నా రిక్వెస్ట్, ఆల్ సిల్వర్ టీ కప్స్ విన్నారా? ఎంతమంది తెలుసండి? ఓకే, 1-2 స్కూల్లో మాత్రమే చెప్పినట్టున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ మ్యాథ్స్ టీచర్స్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ టు ద స్టూడెంట్స్. ఇంటర్మీడియట్లో వాళ్ళు చెప్పుకుంటారు కదండి, వీళ్ళకి బిట్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్లో అది చేసేలా చూద్దాం. ట్రిగ్నామెట్రీ కనుక చూసినట్టయితే ఇందాక ఆల్రెడీ చెప్పాను ఒక 10 ప్రాబ్లమ్స్ అని. అదే ఎక్సర్సైజ్ 11.4 నుంచి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, డిప్రెషను, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రెండు ఈక్వల్గా అయ్యేట సందర్భాలు, 2 బిల్డింగ్లు ఉన్నప్పుడు, ఒక బిల్డింగ్ వైపుకి నడుస్తున్నప్పుడు, అలాంటి కేసెస్ని ఒక రివర్కి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవి బాగా ప్రాక్టీస్ చేద్దాము. 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా వస్తాయి, ఛాన్సెస్ కాదు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రాబబిలిటీ, మీకు ఇష్టమైన మీకు రాకపోయినా ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసుకోండి. ఆ ప్లేయింగ్ కార్డ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకొని ఈ ప్రాబబిలిటీలో కరెక్ట్గా 3 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 3 స్టెప్ ప్రాబ్లమ్స్ చేసుకుని ఖచ్చితంగా వాటి నుంచి కలుస్తారండి. స్టాటిస్టిక్స్ చెప్పక్కర్లేదు. ఈ కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే, ఎకనామిక్స్ తీసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎలక్షన్ స్ట్రాటజీల్లో ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు స్టాటిస్టిక్స్ మీద. స్టాటిస్టిక్స్ అనేది మ్యాథ్స్కి ఒక చిన్న బ్రాంచి, కానీ అది ఎంత పెద్దదైందంటే మ్యాథమెటిక్స్ నేను తొక్కేసి అంత గొప్ప, మ్యాథమెటిక్స్ తొక్కలేదండి, బట్ కంప్యూటర్కి మ్యాథమెటిక్స్కి వెళ్ళడానికి ఈక్వల్గా స్టాటిస్టిక్స్ ఎదిగింది. దాంట్లో మనకి మీన్ మీడియన్ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఎల్ అంటే ఏంటి? బౌండరీనా లిమిటా? ఓజీ అనేది ఏ భాషా పదం? హిందీనా ఇంగ్లీషా? ఫ్రెంచ్ నుంచి వచ్చింది. ఎల్సిఎఫ్ జీసీఎఫ్ 2 వాటి యొక్క ఇంటర్సెక్షన్ వచ్చేసి మీడియన్. ఇలాంటివన్నీ 100 out of 100 తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఓకే, మొదటి ప్రయోగంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి గుండ్రంగా రాయటము, లాస్ట్లోకి వచ్చేసి ఫాస్ట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రీ ఫైనల్లో ప్రాక్టీస్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయటం, బొమ్మలు నీట్గా వేయటము, బొమ్మలకి ఆన్సర్స్ హైలైట్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని ఎప్పుడైతే ఇన్విజిలేటర్ అనౌన్స్ చేస్తారో అలా చెప్పడంతో మీ అంతా మీరు అలర్ట్ అయిపోయి రాసేకుంటుంటే ఆపేసి అప్పటిదాకా రాసిన మొత్తం ఒకసారి రివ్యూ చేసుకుంటూ వచ్చి ఆ కలర్ పెన్సిల్ తోటి ఆన్సర్స్ హైలైట్ చేస్తూ ఫార్ములాస్కి బాక్స్ పెడుతూ నీట్గా రాయటం అనేది చాలా ముఖ్యం. అలాగే ఎగ్జామినేషన్ టైంలో, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ టైంలో అర్ధరాత్రులు పనిచేయడం ఏమాత్రం సబబు కాదు. 10 to 4 హ్యాపీగా నిద్రపోండి, 10 to 4 చక్కగా నిద్రపోండి. ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ అనేసరికి స్టెప్ వైజ్గా తీసుకోవాలి, సీక్వెన్షియల్ స్టెప్స్ అనేది చాలా ముఖ్యం అమ్మా. మీరంతా ఇంగ్లీష్ మీడియం కదా? ఆ వర్డ్ ఏంటి? అవునా? దాంట్లో ఏం మిస్ అయింది? నేనా? సక్సెస్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. సో నీవే లేకపోతే సక్సెస్ లేదు. ఎస్, సక్సెస్ ఈజ్ అవర్స్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్. 3 power 7 ఉంది, 3 into 3 into 3 into 7 times వేసాను, 7 into 7 into 3 times వేసాను. ఏది పెద్ద అయింది? 3 వచ్చేసి 2187, 7 వచ్చేసి 343 మాత్రమే. ఇక్కడ చూడండి, చిన్నదైనా కూడా 7 సార్లు తనని హెచ్చించుకునేసరికి పెద్దదైపోయింది. సో ఫ్రెండ్స్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో especially in mathematics it is must. So let us hope for the best and practice well. I wish you good luck for you. Discover yourself. Experience is all that life offers. Okay, thank you, thanks to one and all. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మాస్టర్ మైండ్స్ వాళ్ళకి, ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు.